ఈ యొక్క కార్యక్రమానికి. ఈ ప్రోగ్రామ్కి మాత్రమే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఆర్టీఎఫ్ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ రంజిత్ ఓఫిరాయ్ గారి గురించి ఇచ్చారండి. ఈజ్ ఏ ఫాల్స్ ప్రాఫిట్, అంటే అగాధ స్థలముల గురించి ఇప్పుడు చెప్పినందుకు, ఇంకా కొన్ని విషయాలు చెప్పినందుకు ఫాల్స్ ప్రాఫిట్ అని చెప్పారు. ఇంకా వేరే కొన్ని మాటలు కూడా అన్నారు. మరి ఇన్ని మాటలు ఓఫిర్ గారి గురించి అన్న తర్వాత కూడా ఇంకా వాళ్ళతో మీరు చర్చ చేసే అవకాశం ఉందా, అంటే డిబేట్ చేసే అవకాశం ఉందా? జేమ్స్ గారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఈ ప్రశ్నలో ఆర్టీఎఫ్ తో చర్చ చేసే అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఆర్టీఎఫ్ ను మినహాయిస్తే చర్చలు భవిష్యత్తులో చాలా చేస్తాం. సత్య స్థాపనకు, అసత్యాన్ని పెకిలించడానికి ఎల్లప్పుడూ ఓఫిర్ మినిస్ట్రీ సిద్ధం. ఆర్టీఎఫ్తో చేయాలా వద్దా అనేది నేను ఇంతకుముందే చెప్పాను. వీళ్లకు ఉన్నటువంటి సమస్య ఒకటి ఉంది. వాస్తవంగా వాళ్ళను మనం హేళన చేయాల్సిన అవసరం లేదు, హీనపరచాల్సిన అవసరం లేదు. వీళ్ళకు ఫండమెంటల్స్ దగ్గరనే ప్రాబ్లం ఉంది. ఉదాహరణకు కాంటెక్స్ట్ ఏం చెప్తుంది? ఎడ్వర్డ్ విలియమ్సన్ అడిగాడు, కాంటెక్స్ట్ ప్రకారం అక్కడ ఏంటి, జతపక్షుల గురించి కాంటెక్స్ట్ ఏంటి అన్నారు. ఓఫ్రి గారు హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక మాట చెప్పాడు. ఆ వచనం ఎవరి గురించి చెప్పబడిందంటే ఇశ్రాయేల్ గురించి. కానీ అది ఎవరికి అప్లై చేశాడు? ఏసేకి అప్లై చేశారు. ఐగుప్తులో నుండి నా సేవకుని పిలిచానని. ఇప్పుడు నేను మన చర్చలు గొడవలు తర్వాత ఒక ప్రశ్న నేను వేస్తున్నాను ఆర్టీఎఫ్ కానీ చూసే వాళ్ళకందరూ. ఆ కింది వచనాన్ని ఏసయ్యకు మీరు అప్లై చేస్తారా? ఎందుకంటే మీరు ప్రతిసారి ఆ యొక్క కాంటెక్స్ట్ అంటున్నారు కాబట్టి. నేను చెయ్యను, నేను చెయ్యలేను, చెయ్యజాలను, మీరు చేస్తారా? ఒక కాంటెక్స్ట్ అంటున్నారు కదా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు నేర్చుకోమని అంటున్నాను. మేము సర్వజ్ఞానులమని కాదు, కొంత అర్థమైంది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఓఫిర్ గారు కొన్ని వేల మైళ్ళ ముందు ఆలోచిస్తారు. ఉదాహరణకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. పరలోకం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనే దానికి ఆయన ఏమన్నాడంటే, పరలోకం వెళ్ళినాక అక్కడ మామిడి పండ్లు అట్టి పండ్లు ఉన్నాయి తింటే, ఇప్పుడు మనకి భూమి మీద ఏమవుతుంది, కొంత మన శరీరానికి తీసుకొని వేస్టేజ్ కొంత వెళ్ళిపోతుంది. పరలోకంలో అలా వేస్టేజ్ పోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే అక్కడ మామిడి పండు పూర్తిగా మనకు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్లాంటి పళ్ళు ఉంటాయి అన్నాడు. అంటే ఆయన యొక్క థింకింగ్ లెవెల్, ఇంతకుముందు అంతరిక్షం అన్నాడు, అది పెద్ద అతిశయోక్తి కాదు, రియల్గానే చెప్తున్నా. ఆయన అంత దూరం ఆలోచిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు పూర్తి వచనాలను ఆయన పరిగణలోకి తీసుకుని చెప్తాడు. మనకు వచ్చిన ప్రాబ్లం, మనకు అంటే ఇన్ ద సెన్స్ ఆర్టీఎఫ్ కావచ్చు, నేను ఒకప్పుడు ఈలో ఉన్నాను కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, కొన్ని వచనాలను తీసుకున్నాం. ఒకటే అభ్యంతరం చెప్తాను, మీరు ఓపెన్ చేయగానే వాళ్ళకు అభ్యంతరం కలుగుతారు. ఆ క్లెయిమ్ దగ్గర వస్తుంది అభ్యంతరం. నాకు అట్లా కలిగింది. ఏంటో తెలుసా? ఫస్ట్ నేను ఓఫ్రి గారి గ్రంథము యాకోబు దేవుడు చూశాను. వాస్తవంగా దేవుడు యాకోబు ఎందుకు ప్రేమించాడు అని నేను ఈయులో 100 మంది అడిగాను. నాకు కనపడ్డ ప్రతి వ్యక్తిని అడిగా, ఎందుకు ప్రేమించాడయ్యా? ప్రేమిస్తే నాకేం ప్రాబ్లం లేదు, అవతల ఎందుకు ద్వేషించాడు అని. అందరూ సమాధానం చెప్పారు. నేను సాటిస్ఫై కాలేదు. నేను వాళ్ళని ఫోర్స్ చేయలే, అంటే వాళ్ళు తెలిసింది చెప్పారు కానీ నేను సాటిస్ఫై కాలేదు అనుకున్నాను. ఒకరోజు చూడగానే యాకోబు దేవుడు అని కనిపించింది. నేను నాకు యాకోబు మీద ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను ఒకటే చెప్పాను, చాలా ఉన్నాయి. నాకు ఇన్ని ప్రశ్నలు ఉంటే ఈయనవరా యాకోబు బిడ్డను రాశాడని చూస్తే, చెప్పాను కదా గంటల ప్రకాష్ చెప్పిండు అన్న అబద్ధ ప్రవక్త అని. ఇక ప్రవక్త రంజిత్ ఓఫిర్ గారు రాశాను. నేను అప్పుడున్న స్టాండ్ ఏంటంటే ప్రవక్తలు లేరు అని వాళ్ళు చెప్పారు. ఎందుకు అడిగామన్నమాట, ఈయులో ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలు వేసినప్పుడు, అన్న మరి ప్రవక్తలు లేరు తమ్ముడు, ప్రవక్తలు ఏసయ్య లాస్ట్ ప్రాఫిట్ అంటే. నేను మహమ్మద్ గురించి అడిగినప్పుడు వాళ్ళు చిన్న సమాధానం, ఏసయ్యనే లాస్ట్ ప్రాఫిట్, ఇంకా తర్వాత ప్రవక్త లేరు, అందుకోసం మహమ్మద్ని ప్రవక్తగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు. అది ఎందుకు కొంత యాక్సెప్టబుల్ అనిపించింది. కానీ ఇప్పుడు నేను ఆ పుస్తకం చూసినాక ఈ లేబుల్ చూసి ఈయన ప్రవక్తనా కాదా నాకు అనవసరం, అసలు ఈయన యాకోబు దేవుడిని ఎలా రాశాడు చూద్దాం అనుకున్నా. ఆ పుస్తకం చదివాక నాకు ఏమర్థమైంది తెలుసా? 100% ఈయన ప్రవక్త. అయితే ఒకవేళ అన్న వాళ్ళందరూ మేలు కోరి మంచి చెప్తుంటారు కదా, తర్వాత ఏమైనా ప్రవక్త కాకపోయాడేమో, కానీ అంతకుముందు మాత్రం యాకోబు దేవుడు చదివినప్పుడు 100% ప్రవక్తని అనుకున్నాను. తర్వాత అన్ని గ్రంథాలు చదివినాక అర్థమైంది, అరే ఈయన అసలు ప్రవక్త. ఈయనను చదవకుండా ఉండడం కోసం సైతాను చేతిలో వాడబడుతున్న దుష్టులు ఆయన అబద్ధ ప్రవక్త అని చెప్పారు. నేను మీకు ఆ పాత్రలో కీలకంగా వాడబడుతుంది ఈయు అని చెప్తున్నాను, గుడ్డి వాళ్ళని చెప్తున్నాను. సింపుల్ లాజిక్. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా
ఓఫ్రి గారు వేల మైళ్ళ ముందు ఆలోచించాడు. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే పరిశీలన చేయండి. ఇక నేను క్లోజింగ్లో 2 విషయాలు చెప్తాను. అంతసేపు మనము సూత్రాలు మీరే అంగీకరించిన సూత్రాలు మీరే అతిక్రమించారా అంటున్నాడు ఊరికేమన్నా మునితోక సుధాకర్ అన్న. సాయి కృష్ణ అన్న కూడా కొన్ని మాట్లాడతారు. వీళ్ళిద్దరికి వాళ్ళే విసిరిన 2 సవాళ్ళు నేను వాళ్ళ ముందు విసిరి ముందుకెళ్దాం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం. మునితోక సుధాకర్ గారు ఏం విసిరారంటే పుట్టా సురేంద్ర గారిని వారి సమక్షంలో ఒక మీటింగ్లో బైబిల్ని చూపించి ఇది బైబిల్ అసత్యం అని మీరు ప్రూఫ్ చేస్తే నేను ఈ బైబిల్ ఇక్కడ కాల్చి పడేస్తాను, నాకు అవసరం లేదని ఛాలెంజ్ చేశాడు. పుట్టా సురేంద్ర ఆ సభలో లేచి అభినందించి ఒకవేళ నువ్వు బైబిల్ సత్యం అని నిరూపిస్తే నేను కూడా నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను కాల్చేసి నేను నీతో పాటు వస్తానని ఆ సవాల్ను స్వీకరించాడు పుట్టా సురేంద్ర బాబు. ఇప్పుడు మీకున్న ఆర్టీఎఫ్ బ్యాచ్ అంతా, మీకున్న హెర్మనాటిక్స్ సిద్ధాంతాలన్నీ బట్టి మీరు ఆ సవాల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా దానికోసం పాటుపడతా. మీరేమో చెప్తే టేబుల్ వేయడానికి ఊడడానికి కూడా నాకు ఇష్టం. నేనేమి హేళనతో మాట్లాడలేదు. రియల్గా మీరే విసిరారు సవాల్. వివేక పథంలో నోట్ అయి ఉంది. మీకు కావాలంటే పుట్టా సురేంద్ర లైన్లోకి తీసుకుంటాం. మీకు తెలీదు, ఓకే, అదొక విషయం. ఇక సాయి కృష్ణ గారు ఊరికే ప్రతిదానికి హెబ్రీ పదాలు మంచిదే తీసుకోవాలి. అయితే నేను ఆయనకి ఏం చెప్తాను అనుకుంటున్నానంటే అసలు హెబ్రీలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు అవుతుంది ఏసైనా మెస్సైనా అర్థం కాలే పాపం. వాళ్ళు హెబ్రీలోనే చదువుకుంటారు. దయచేసి మీరు వెళ్ళి స్టాండర్డ్ లేదు కాబట్టి వాళ్ళతో వాదించడానికి మనం కాబట్టి మీరు వెళ్ళి ఆ హెబ్రీల దగ్గరికి వెళ్ళి మీరు అరే మెస్సయ్య అంటే మీకు అర్థం కాలేదు, ఇగో ఇదే మెస్సయ్య అని 2000 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు మీరు కొత్త విషయాలు రెండవ రాకడ గురించి ప్రూవ్ చేస్తామనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకైనా మాకైనా. కానీ ఆల్రెడీ అయిపోయిన విషయమే కదా, వాళ్ళకి నేర్పించి కొంతమందిని మార్చమని చెప్తున్నాను. సో నేను కంక్లూజన్లో చెప్పే విషయం ఏంటంటే మీతో చర్చ చేయడం కష్టము అంటే ఆట ఆడడానికి కయ్యానికైనా బియ్యానికైనా కొంత సమాన ఉద్యమం. పైగా మీరు ఆల్ఫాబెట్స్ దగ్గర ఉన్నారు. ప్రతిసారి కాంటెక్స్ట్ ఏంటి కాంటెక్స్ట్ అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక లెక్క మ్యాథమెటికల్లో ఒక ప్రాబ్లం మన ముందు అనుకోండి. ఆ ప్రాబ్లంకి దీనికి a+b² ఫార్ములా అప్లై చేయాలా, లేకపోతే దానికి a+b+c² ఫార్ములా అప్లై చేయాలని చూడాలి. అంతేగాని ప్రతి ప్రాబ్లంకి అన్ని ఫార్ములాలు అప్లై చేయరు. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిసారి కాంటెక్స్ట్ అంటున్నారు. పోనీ కాంటెక్స్ట్కైనా తీసుకుంటారా అంటే ఏసే గ్రంథంలో తీసుకోలేరు, చచ్చిపోతారు, దైవదూషణ అవుతుంది, నరకానికి వెళ్తారు. కాంటెక్స్ట్ తీసుకోలేరు. అప్పుడు మీకు అర్థమన్నా కావాలి. ప్రతి సూత్రానికి ఏ వాక్యమైనా మనం వివరించేటప్పుడు ఈ హెర్మనాటిక్స్లో ఏ సూత్రాన్ని మనం అప్లై చేయాలని చూడాలి తప్ప ప్రతి వచనానికి అన్ని సూత్రాలు అప్లై చేయరు అనే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని ఒక ఎగ్జాంపుల్గా వాడాను. ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు, వయసులో మాత్రమే, ఇక్కడ కాదు. అయినా మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకు తెలుసా? యేసయ్య రక్తంలో మీరు కడగబడ్డారని మీరు క్లెయిమ్ చేశారు కాబట్టి నేను నమ్ముతున్నాను. కాబట్టి యు ఆర్ మై బేవకు బ్రదర్స్. ఐ రెస్పెక్ట్ అండ్ రిక్వెస్ట్, ప్లీజ్ లెర్న్ ద బైబుల్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ విత్ ఓఫ్రి పాస్టర్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్. అదర్వైజ్ యూ మే లీవ్ ఇట్. నీకు నేర్చుకోవడం ఇష్టం లేకపోతే పర్లేదులే. కానీ ఒకటి చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నాకేమి ఇక్కడ వాళ్ళందరూ ఓఫ్రి గారిని భజన చేస్తారా అని అన్నదానికి ఆ క్లోజింగ్తో నేను చెప్తున్నాను. ఓఫ్రి గారి ప్లేస్లో ఓఫ్రి గారు లేకుండా అక్కడ ఒకవేళ మార్టిన్ లూథరే ఉన్నా, దినకర్ గారు ఉన్నా, ఈరోజు మేము ఎంత గౌరవిస్తామో వారికి అంతే గౌరవిస్తాం. ఎందుకంటే మేము వ్యక్తికి ఇవ్వట్లే, ఆయన చేసిన పనికి ఇస్తున్నాం, ఆయన కూర్చున్న పొజిషన్కి ఇస్తున్నాం, సార్వత్ర సంఘానికి ఆయన నేర్పిస్తున్న బోధకిస్తున్నాం. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నేను 100 చర్చెస్ చూశాను, మెసేజ్లు విన్నాను. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలే. మీరందరూ క్రిస్టాలజీ గురించి మాట్లాడారు, చాలా చప్పట్లు కొట్టారు. అయ్యా ఎప్పటి నుంచో తెలిసిన విషయాలే. అంటే నేను క్రిస్టాలజీ ఫస్ట్ సెషన్ గురించి చెప్తున్నా, మిగిలిన ఎన్నో ఉన్నాయి నేను చూలే. ఫస్ట్ దాంట్లో చూస్తే శాంతక్క మాట్లాడితే చాలా హ్యాపీ, ఒక సిస్టర్ పైకి వచ్చిందని ఆనందిస్తున్నా. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? మీరు ఎక్కడ చూసారు యేసయ్యని? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు యేసయ్యని చూశారు. కానీ ఆదికాండం 1వ పేజీలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో 1వ పదంలోనే క్రీస్తును చూసిన వ్యక్తి రంజిత్ ఓఫ్రి గారు. ఆయన అపోస్తులుడా ప్రవక్త పక్కన పెడితే నా దృష్టిలో ఆయన క్రీస్తు ఆరాధకుడు, క్రీస్తుని గురించి ప్రకటించేవాడు, క్రీస్తు కొరకు చనిపోయేవాడు, క్రీస్తు కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నవాడు. అర్థం చేసుకుంటే మీరు ప్రయోజకులు అవుతారు. అర్థం చేసుకోకపోతే
మీరు అబద్ధ సంఘంతో బబులోని సంఘంతో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాను. డెఫినెట్లీగా ఆ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏ విధంగానైతే ఇస్రాయేళ్లకు మెస్సేయ అర్థం కాలేదో మీకు కూడా అర్థం కాదు. హోప్ చర్చలు ఆర్టీఎఫ్తో జరగవు, భవిష్యత్తులో జరుగుతాయి వేరే వాళ్ళతో. మీరు చూస్తారు. ఆర్టీఎఫ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు సండే స్కూల్ పిల్లలతో కూడా యూఆర్ నాట్ ఫిట్. అలాగని మిమ్మల్ని హేళనపరచట్లే, అవమానపరచట్లే. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లెర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ జేమ్స్ గారు.